Hello dear colleagues, I am Rakesh. Today let us see conditions for gate 1 open, gate 1 close. గేట్ 1 ఒకటి చూద్దాం. గేట్ 2, గేట్ 3 సిమిలర్ టు గేట్ 1 ఉంటాయి. ఓకే, ఐ థింక్ మీరు అందరూ కూడా ఆల్రెడీ గేట్ 1 ఓపెన్ కండిషన్ ప్రోగ్రామ్ చదివి ఇన్పుట్స్ ఇంటర్లాక్స్ అన్ని నోట్ చేసి ఉంటారనుకుంటున్నాను. దాన్ని ఈ వీడియోతో వెరిఫై చేస్తారనుకుంటున్నాను. సో ఏమైనా తప్పులు ఉంటే కూడా నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా చూడండి. So let us go to gate 1 open condition in charging car 7. The output number is Q9.19.2. Q19.2 గేట్ 1 ఓపెన్ అనేది ఏ ఫంక్షన్ చార్ట్లో ఉంటుందంటే కోల్ లోడింగ్ అనే ఫంక్షన్ చార్ట్లో ఉంటుంది. 17 కోల్ లోడింగ్ అనే ఫంక్షన్ చార్ట్లో ఉంటుంది. కోల్ లోడ్ చేసేది కదా గేట్ 1 ఓపెన్ అవ్వాలంటే. గేట్ 1 ఓపెన్ అయితే కోల్ లోడ్ అవుతుంది కాబట్టి కోల్ లోడింగ్ దాంట్లో ఉంటుంది. లెట్ us go to Q19.2. see FC25 Q19.2. ఏం కావాలంటే ఆ అవుట్పుట్ ఎక్కడ ఉంటుందో చూడాలి. అక్కడ నుంచి మనం వెనక్కి వచ్చేయాలి. సో హియర్ ఇట్ ఈస్ Q19.2 గేట్ 1 ఓపెన్ కమాండ్. ఇది ఎలా వస్తుందంట, బిన్ గేట్ 1 ఓపెన్ కమాండ్ మెమరీ బిట్ ఉన్న, బిన్ గేట్ 1 హోమ్ కమాండ్ మెమరీ బిట్ ఉన్న వస్తుంది. సో గేట్ 1 ఓపెన్ కమాండ్, గేట్ 1 క్లోజ్ కమాండ్ రెండే ఉన్నాయి. కానీ మనకు అక్కడ 3 పుష్ బటన్లు ఉన్నాయి. గేట్ 1 ఓపెన్, గేట్ 1 క్లోజ్, గేట్ 1 హోమ్. అంటే గేట్ 1 ఓపెన్ చేసినప్పుడు హోమ్ పొజిషన్ నుంచి ఓపెన్ పొజిషన్కి వెళ్ళాలి. సో అప్పుడు ఓపెన్ కమాండ్ వస్తే ఓపెన్ పొజిషన్కి వెళ్తుంది. నెక్స్ట్ గేట్ 1 క్లోజ్ నొక్కినప్పుడు ఓపెన్ నుంచి క్లోజ్ బటన్కి వెళ్తుంది, క్లోజ్ పొజిషన్కి వెళ్తుంది. అంటే క్లోజ్ కమాండ్ వస్తుంది. సో క్లోజ్ పొజిషన్కి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ హోమ్కి ఎలా వస్తుంది, క్లోజ్ నుంచి హోమ్కి రావాలంటే ఏ కమాండ్ రావాలి, ఓపెన్ కమాండ్ రావాలి. క్లోజ్ నుంచి హోమ్కి రావాలంటే మళ్ళీ ఓపెన్ కమాండ్ రావాలి. హోమ్ కమాండ్ అనేది సపరేట్గా ఉండదు. మనకు ఉన్న కమాండ్స్ రెండే, ఓపెన్ కమాండ్, క్లోజ్ కమాండ్. హోమ్ బటన్ నొక్కినప్పుడు ఏమవుతుంది మరి, క్లోజ్ నుంచి ఓపెన్ కమాండ్ వచ్చి క్లోజ్ పొజిషన్ నుంచి ఓపెన్ కమాండ్ వచ్చి హోమ్ పొజిషన్కి వస్తుంది. క్లోజ్ పొజిషన్ నుంచి హోమ్ పొజిషన్కి రావాలంటే ఓపెన్ కమాండ్ రావాలి. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ హోమ్ పొజిషన్ నుంచి ఓపెన్ అవ్వడానికి కండిషన్ 273.7 ఫస్ట్ కండిషన్. సో బిన్ గేట్ 1 ఓపెన్ కమాండ్ మెమరీ బిట్ 273.7 ఎలా వస్తుంది, సి హియర్ 273.7 అవుట్ 13. ఇది ఒక బ్లాక్, బిన్ గేట్ వాల్వ్ ఆపరేషన్ అనే బ్లాక్. ఈ బ్లాక్లో ఏ ఇన్పుట్స్ ఉంటే ఏ అవుట్పుట్స్ వస్తాయి అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. దీనికి మళ్ళీ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. బిన్ గేట్ వాల్వ్ ఆపరేషన్ అనే FC9 అనే ప్రోగ్రాంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది. సో నేను ఆల్రెడీ చదివాను. అవుట్ 13 రావాలి అంటే ఇన్ 0 హై ఉండాలి. దీని పేరు నుంచే తెలుస్తుంది. బిన్ గేట్ 1 స్టార్ట్ బిట్ M271.5 M271.5 బిన్ గేట్ 1 ఓపెన్ స్టార్ట్ బిట్ అనేది హై రావాలి. M271.5 ఎక్కడ ఉంది, లెట్ us సెర్చ్ ఫర్ ఇట్. M271.5 ఇదే ప్రోగ్రాంలో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. వీ హ్యావ్ టు సీ దట్. M271.5 అది వస్తే హోమ్ పొజిషన్ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. సీ హియర్ M271.5 బిన్ గేట్ 1 స్టార్ట్ బిట్. ఇప్పుడు ఇది రావాలంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇందులో కొంత మాత్రమే యూజ్ అవుతుంది. ఏమేమి యూజ్ అవుతుంది అనేది లెట్ us see. M180.0 అనేది CDPC సెలెక్షన్ బిట్, కంట్రోల్ డెస్క్ పర్సనల్ కంప్యూటర్ సెలెక్షన్ బిట్. M180.0 I0.5 నుంచో సంథింగ్ నుంచి వస్తుంది. దట్ ఈస్ ఆల్వేస్ మేడ్ హై అని చెప్పాను. సో అది లో ఉన్న పాత్ ఇది లో ఉన్న పాత్ ఇదే, దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ మనము గేట్ ఓపెన్ చేయాలంటే గేట్ ఓపెన్ స్టార్ట్ పుష్ బటన్ నొక్కుతాం. ఓకే, స్టార్ట్ పుష్ బటన్ నొక్కుతాము, దెన్ ఓన్లీ గేట్ ఓపెన్. సో స్టార్ట్ పుష్ బటన్ ఉన్న పాత్ ఏదో చూడాలి. సో హియర్ దిస్ ఈస్ ద పాత్, స్టార్ట్ పుష్ బటన్. ఈ బటన్ అంటే ఈ పాత్లో మనకు గేట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ పాత్లో కండిషన్స్ చూద్దాం. M180.0 దట్ ఈజ్ ఆల్వేస్ హై. నెక్స్ట్ బిన్ గేట్ 1 మాన్యువల్ మోడ్ సెలెక్షన్ ఉండాలి. I42.7 మాన్యువల్ మోడ్లో ఉంటుంది. ఆ సెలక్షన్ స్విచ్ కింద ఉన్నాయి. గేట్ 1 కంట్రోల్ డెస్క్లో చూస్తే రెండు సెలెక్టర్ స్విచ్, ఒక సెలెక్టర్ స్విచ్, ఒక పుష్ బటన్, స్టాప్ పుష్ బటన్ ఉంది.
అది ఆల్వేస్ ఆ సెలెక్టర్ స్విచ్ నేను మార్చాలనుకుంటాను. అది మారిస్తే మనకు ప్రాబ్లం వస్తుందండి. సో అది మాన్యువల్ మోడ్ సెలక్షన్లో ఉండాలి I42.7. నెక్స్ట్ కండిషన్ ఈస్ I29.1 గేట్ ఓపెన్ స్టార్ట్ పుష్ బటన్. గేట్ ఓపెన్ని నొక్కితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకసారి నొక్కిన తర్వాత ఆ ఇన్పుట్ పోతుంది కదా, మరి అప్పుడు గేట్ ఓపెన్ ఎలా అవుతుందంటే దీంతో ల్యాచ్ అవుతుంది. దిస్ ఇస్ ద ల్యాచింగ్ పాత్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఈస్ బిన్ గేట్ స్టాప్ పుష్ బటన్ ఇన్ మాన్యువల్ మోడ్ I43.4. పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటే ఇంటర్లాక్స్ రెడీ అయిపోతాయి. బ్యాటరీ 3కి ఎలాగైతే ఇంటర్లాక్స్ వచ్చాయో బ్యాటరీ 4 కూడా అలాగే ఇంటర్లాక్స్ రావడానికి మనం వీడియోలు చేస్తున్నాము. సో I43.4 కూడా హై ఉండాలి, లో ఉండాలి. స్టాప్ పుష్ బటన్ లో ఉండాలి. ఇది NC కదా, లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ బంకర్ గేట్ 1 క్లోజ్ లిమిట్ స్విచ్ లో ఉండాలి. క్లోజ్ లిమిట్ స్విచ్ అంటే క్లోజ్లో ఉండాలి, దెన్ ఓన్లీ ఓపెన్ అవుతుంది అనే కండిషన్ కావచ్చు. సో I29.7 మస్ట్ బి లో ఫర్ ఓపెన్ కండిషన్ రావాలి అంటే. నెక్స్ట్ బంకర్ గేట్ 1 ఓపెన్ లిమిట్ స్విచ్ I29.6. I29.6 కూడా లో ఉండాలి. అంటే హోమ్ నుంచి రావడానికి బిట్ కాబట్టి ఇది ఓపెన్లో ఉండకూడదు, క్లోజ్లో ఉండకూడదు, హోమ్లో ఉండాలని చెప్పేసి. సో ఓపెన్ లిమిట్ స్విచ్ లో రావాలి, క్లోజ్ లిమిట్ స్విచ్ కూడా లో రావాలి. సో వీ హ్యావ్ సీన్ దీస్ కండిషన్స్ నౌ. వీ హ్యావ్ సీన్ ఇన్ మాన్యువల్ మోడ్లోనే ఉంటుంది గేట్. వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ కండిషన్స్. ఓకే, నౌ దెర్ ఈస్ వన్ మోర్ ఇంటర్లాక్, బేసిక్ ఇంటర్లాక్, దట్ ఈస్ M38.6 కోల్డ్ లోడింగ్ ఇంటర్లాక్ బిట్. M38.6 ఏంటి చూద్దాం. లెట్ us go to M38.6. దట్ ఈస్ ఎ మ్యాండేటరీ బిట్ అనమాట. See here, M38.6. M38.6 కోల్డ్ లోడింగ్ ఇంటర్లాక్ బిట్. దీనికి ఏమేమి ఉన్నాయి? ఎమర్జెన్సీ స్టాప్ ప్రెస్ చేసి ఉండకూడదంట. ఎమర్జెన్సీ స్టాప్లు ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. PLC దగ్గర, MCC దగ్గర అండ్ కంట్రోల్ డెస్క్ దగ్గర. ఈ 3 ఎమర్జెన్సీ స్టాప్లు రిలీజ్లో ఉండాలి. నెక్స్ట్ M3.7 హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ బిట్. హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ బిట్ ఎలా వస్తుంది? ఇంతకుముందు వీడియోస్లో చూసాము. అన్ని పంపులు ఆన్లో ఉండాలి. సర్క్యులేషన్ పంపు, కూలర్ ఫ్యాన్, మెయిన్ పంప్ కమాండ్ ఉండాలి, మెయిన్ పంప్ రన్ ఫీడ్బ్యాక్ ఉండాలి, మిగిలిన పంపులన్నీ రన్ ఫీడ్బ్యాక్లు ఉండాలి. ఓకే, అవన్నీ ఉంటే హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ బిట్ వస్తుంది. నెక్స్ట్ బ్రేక్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ ఉండకూడదు. అంటే బ్రేక్ ఓపెన్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఉండకూడదు. అంతే కదా, గేట్ ఓపెన్ చేసేటప్పుడు బ్రేక్ ఓపెన్లో ఉందనుకోండి, కార్ అటు ఇటు కదిలిపోతే కోలంత కింద పడిపోతుంది అని చెప్పేసి వాడు ఉద్దేశం కావచ్చు. బంకర్ చాలా పెద్దగానే ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ మూవ్ అయితే కింద పడిపోతుందనే ఉద్దేశం కావచ్చు. సో కోల్డ్ లోడింగ్ ఇంటర్లాక్ బిట్లో బ్రేక్ ఓపెన్లో ఉండకూడదు, హైడ్రాలిక్ సిస్టమ్ రెడీ ఉండాలి అండ్ ఎమర్జెన్సీ ప్రెస్ చేసి ఉండకూడదు. దిస్ ఈస్ ద బేసిక్ ఇంటర్లాక్. నెక్స్ట్ మిగిలిన కండిషన్స్, గేట్ ఓపెన్ పుష్ బటన్ నొక్కాలి. మిగిలిన కండిషన్స్ ఆల్రెడీ చూసాం. గేట్ మాన్యువల్ మోడ్లో ఉండాలి. స్టార్ట్ పుష్ బటన్ నొక్కాలి. గేట్ ఓపెన్ అనే స్టార్ట్ పుష్ బటన్ నొక్కాలి. మళ్ళీ స్టాప్ పుష్ బటన్ లోలో ఉండాలి. క్లోజ్ లిమిట్ స్విచ్ లోలో ఉండాలి. ఓపెన్ లిమిట్ స్విచ్ లోలో ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ గేట్ ఓపెన్. ఎక్కడి నుంచి గేట్ ఓపెన్? గేట్ హోమ్లో ఉంటే హోమ్ నుంచి ఓపెన్ అవ్వడానికి దీస్ ఆర్ ద కండిషన్స్. క్లోజ్లో ఉందనుకోండి, క్లోజ్ నుంచి హోమ్కి రావడానికి, హోమ్ ప్రెస్ చేసినప్పుడు క్లోజ్ నుంచి హోమ్కి రావడానికి కూడా గేట్ ఓపెన్ అవ్వాలి కదా. ఆ ఓపెన్ కండిషన్స్ చూద్దాం. లెట్ us go there. See here, this is the second condition. In gate openలో first condition we have studied. నెక్స్ట్ సెకండ్ కండిషన్, గేట్ 1 హోమ్ కమాండ్ మెమరీ బిట్. అంటే క్లోజ్ నుంచి హోమ్ రావడానికి ఓపెన్ కమాండ్ వస్తేనే హోమ్కి వచ్చేస్తుంది క్లోజ్ నుంచి. సో 274.1 రావాలి. 274.1 ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది 274.1. అంటే అవుట్ 15 రావాలి. అంటే ఈ బ్లాక్లో ఏ ఇన్పుట్లో వస్తే అవుట్ 15 వస్తుంది? ఈ ప్రోగ్రామ్ని స్టిక్ చేస్తే 2 వస్తే అవుట్ 15 వస్తుంది. అంటే బిన్ గేట్ 1 హోమ్ స్టార్ట్ బిట్ ఆఫ్టర్ క్లోజ్ అయిన తర్వాత హోమ్కి రావడానికి దిస్ ఇస్ ద కండిషన్. M272.3. we have to study that now. M272.3 that is there in here. See here, M272.3 పిన్ గేట్ 1 హోమ్ స్టార్ట్ బిట్ ఆఫ్టర్ క్లోజ్. ఇది రావాలంటే సేమ్ మళ్ళీ మిగతా అంతా యూజ్లెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓన్లీ 1 రంగే మనకు యూస్ఫుల్ ఉంటుంది. M180.0 లో ఉన్న బిట్టు ఇదంతా మనకు అవసరం లేదు. బికాస్ దట్ ఈస్ ఆల్వేస్ హై. నెక్స్ట్
బంకర్ గేట్ రిపేర్ మోడ్లో పెడితే ఈ పాత్ చూస్ చేసుకోవచ్చు. హోమ్ స్టార్ట్ పుష్ బటన్ రిపేర్ మోడ్లో ఉంటే ఈ పాత్ వస్తుంది. రిపేర్ మోడ్ ప్లస్ గేట్ రిపేర్ మోడ్ సెలెక్షన్ స్విచ్ ఉండాలి. రిపేర్ మోడ్లో ఆ సెలెక్ట్ స్విచ్లు ఉన్నాయో లేదో తెలియదు. రిపేర్ మోడ్లో పెట్టుకుంటే ఈ పాత్ని చూడాలి మనము. నెక్స్ట్ గేట్ 1 హోమ్ స్టార్ట్ పుష్ బటన్ ఎట్ లోకల్ కంట్రోల్ స్టేషన్ అంట. లోకల్ కంట్రోల్ స్టేషన్ పాత్ ఎలాగూ లేదు. సో ఈ పాత్ కూడా మనకు నాట్ యూస్ఫుల్. సో మనకు యూస్ఫుల్ అయ్యేది ఈ పాతే మళ్ళీ. ఓకే, ఫస్ట్ పాత్ వచ్చేసి సెమీ ఆటో మోడ్ పాత్ కూడా మనకు లేదనుకుంటాను. మాన్యువల్ మోడ్లోనే చేస్తున్నాం. బికాజ్ మనం హోమ్ రావాలి అంటే హోమ్ పుష్ బటన్ నొక్కుతాం కదా, హోమ్ పుష్ బటన్ ఈ పాత్లోనే ఉంది మనకు. ఓకే, సో విల్ సీ దిస్ పాత్లో ఈ పాత్లో ఫస్ట్ M180.0 ఇది ఆల్వేస్ హై. సిడిపిసి సెలక్షన్ బిట్, కంట్రోల్ డెస్క్ సెలక్షన్ బిట్, కంట్రోల్ డెస్క్లో ఉంటుంది. ఇది ఆల్వేస్ హై ఉంటుంది. M180.0 ఎక్కడ వచ్చినా హై ఉంటుందని గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ I42.7 మాన్యువల్ మోడ్లో ఉండాలి, అదొక కండిషన్. I42.7 హై అని రాసుకుంటారు పెన్ పేపర్ దగ్గర ఉంటే. నెక్స్ట్ బంకర్ గేట్ 1 హోమ్ స్టార్ట్ పుష్ బటన్ అంటే బంకర్ గేట్ 1 హోమ్ పుష్ బటన్ నొక్కినప్పుడు ఓపెన్ కమాండ్ వస్తుంది అనమాట. అంటే క్లోజ్లో ఉంది, అక్కడ నుంచి హోమ్ పుష్ బటన్ నొక్కితే అప్పుడు హోమ్కి రావడానికి ఓపెన్ కమాండ్ వచ్చి హోమ్కి వస్తుంది. సో I28.7 మస్ట్ బి హై. ఒకసారి పుష్ బటన్ నొక్కి వదిలేసిన తర్వాత ఇన్పుట్ పోతుంది కదా, సో దాన్ని మళ్ళీ కమాండ్ కంటిన్యూస్గా ఉండడానికి దిస్ ఇస్ ద ల్యాచింగ్ పాత్. నెక్స్ట్ గేట్ 1 ఓపెన్ లిమిట్ స్విచ్, దిస్ మస్ట్ బి లో. ఓపెన్ లిమిట్ స్విచ్ లో ఉండాలి. నెక్స్ట్ బిన్ గేట్ స్టాప్ పుష్ బటన్ ఇన్ మాన్యువల్ మోడ్ 43.4 ఇది లోలో ఉండాలి. మీకు ఆల్రెడీ కంట్రోల్ డెస్క్ చూపించాను, ఒక వీడియో చేశాను కదా, ఆ కంట్రోల్ డెస్క్ వీడియోలో చూడండి, కింద స్టాప్ పుష్ బటన్ ఒకటి ఉంటుంది, అది లోలో ఉండాలి. అంటే అది ప్రెస్ అయ్యి ఉండకూడదు. స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోద్ది. గేట్ 1 ఓపెన్ కమాండ్ వస్తూ ఉన్నా, క్లోజ్ కమాండ్ వస్తున్నా, ఏది వస్తున్నా స్టాప్ చేస్తే అక్కడితో అలాగ ఆగిపోతుంది. సో దట్ మస్ట్ బి లో ఫర్ ఓపెన్ కమాండ్ టు కమ్. నెక్స్ట్ 29.5 బంకర్ గేట్ 1 హోమ్ లిమిట్ స్విచ్ మస్ట్ బి లో. హోమ్ లిమిట్ స్విచ్ లో ఉండాలి. హోమ్ ప్రాక్సిమిటీ స్విచ్ ఉంది అక్కడ, హోమ్ ప్రాక్సిమిటీ స్విచ్ అది హై వచ్చేస్తే అయిపోతుంది. సో అది లో ఉన్నంతసేపే ఓపెన్ కమాండ్ వస్తుంది. అక్కడ దాకా హోమ్ పొజిషన్ వచ్చేస్తే కట్ అయిపోతుంది అనమాట. అంటే హోమ్ పొజిషన్ వచ్చినప్పుడు హై వస్తుంది, సో ఓపెన్ కమాండ్ కట్ అయిపోతుంది. క్లోజ్ నుంచి హోమ్కి వచ్చేటప్పుడు ఓపెన్ కమాండ్ కట్ చేసేది ఏది అంటే హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ గేట్ ఓపెన్. నెక్స్ట్ we will see gate close Q19.3 అవుట్పుట్ చూస్తే మీరు గేట్ క్లోజ్ వచ్చేసి Q19.3. see here, this is the gate close command M274.0 bin gate 1 close command M274.0 వస్తే గేట్ క్లోజ్ కమాండ్ వస్తుంది. 274.0 ఎక్కడ ఉంది? see here, M274.0. this is the condition. M274.0 bin gate 1 close command. bin gate 1 close command out 14లో ఉంది. out 14 ఎప్పుడు హై అవుతుంది అంటే N1 హై అయినప్పుడు అవుతుంది. ఓకే, N1 హై అయినప్పుడు. N1 ఎక్కడ ఉంది? ఇక్కడ 272.0 హై అయితే ఆ పేరులోంచే తెలుస్తుంది కదా మనకు, బిన్ గేట్ 1 క్లోజ్ స్టార్ట్ బిట్ 272.0 అది హై అయితే అవుతుంది. 272.0 ఎక్కడుందో చూడాలి. 272.0 close command for gate 1. see, this is the close command for gate 1 M272.0. ఇది రావాలంటే మళ్ళీ ఇంత పెద్ద లాజిక్ ఉంది, కానీ అందులో మనకు ఉపయోగపడితే ఇది ఒక్క పాతే. మిగతాదంతా రిపేర్ మోడ్ ఉంటుంది, లేకపోతే కంట్రోల్ డెస్క్ పీసీ మోడ్ ఉంటుంది. అవన్నీ నాట్ యూస్ఫుల్. ఒకప్పుడు యూస్ఫుల్ అయ్యాయేమో, ఇప్పుడైతే లేదు. సో ఇదంతా లాజిక్ తీసేయచ్చు. సో ఒక్క రంగు కోసం 5-6 రంగులు ఉంటాయి, అవన్నీ వేస్ట్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే యూజ్లెస్ దే ఆర్. సో గేట్ క్లోజ్ కమాండ్ రావాలి అంటే ఈ పాత్ అవసరం లేదు, రిపేర్ మోడ్ కూడా అవసరం లేదు. రిపేర్ మోడ్ అంటే లోకల్ కంట్రోల్ స్టేషన్ అంట, ఈ పాత్ కూడా అవసరం లేదు. అండ్ ఇది సెమీ ఆటో మోడ్ కూడా అవసరం లేదు. మనం మాన్యువల్ మోడ్ చూస్తున్నాం. సో ఇందులో 180.0 ఆల్వేస్ హై. నెక్స్ట్ బిన్ గేట్ 1 మాన్యువల్ మోడ్ సెలెక్షన్ I42.7 మస్ట్ బి హై. నెక్స్ట్ గేట్ 1 క్లోజ్ స్టార్ట్ పుష్ బటన్ నొక్కాలి మనం క్లోజ్ అవ్వాలంటే. క్లోజ్ స్టార్ట్ పుష్ బటన్ నొక్కాలి. ఓకే,
నెక్స్ట్ గేట్ 1 హోమ్ లిమిట్ స్విచ్, హోమ్లోకి రాకూడదు. హోమ్ లిమిట్ స్విచ్, హోమ్ ప్రాక్సిమిటీ స్విచ్ హై రాకూడదు. దట్ మస్ట్ బి లో. దట్ ఈస్ వన్ కండిషన్. నెక్స్ట్ హాపర్ 1 మ్యాక్సిమం లిమిట్ స్విచ్ అనేది ఉంది, దాన్ని బైపాస్ చేశారు. M0.1 పెట్టేసి బైపాస్ చేశారు. M0.1 పెట్టారు కదా, సో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ బిన్ గేట్ 1 స్టాప్ పుష్ బటన్, క్లోజ్ కమాండ్ రావాలన్నా ఓపెన్ కమాండ్ రావాలన్నా స్టాప్ పుష్ బటన్ అయితే నొక్కకూడదు. స్టాప్ పుష్ బటన్ హై ఉండిపోయిందంటే ఖచ్చితంగా మనకు ఏ కమాండ్ రాదు. సో స్టాప్ పుష్ బటన్ ఇస్ ఏ పవర్ఫుల్ ఇంటర్లాక్. మనకి గేట్ రావట్లేదు అంటే ఇది చూసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఇది మిస్ అవ్వచ్చు. 43.4 స్టాప్ పుష్ బటన్ మస్ట్ బి ఆల్వేస్ లో. అది ప్రెస్ అయ్యి హై అయిపోయింది అంటే మనకు కండిషన్ సాటిస్ఫై అవ్వు. గేట్ ఓపెన్ కమాండ్ రాదు, క్లోజ్ కమాండ్ రాదు. నెక్స్ట్ కండిషన్ ఈస్ బంకర్ గేట్ 1 క్లోజ్ లిమిట్ స్విచ్ కూడా లో ఉండాలి. I29.7 బంకర్ గేట్ 1 క్లోజ్ లిమిట్ స్విచ్ కూడా అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ బంకర్ గేట్ 1 ఓపెన్, గేట్ 1 క్లోజ్ కమాండ్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. डेटॉल फोमिंग हैंड वॉश खत्म. Dettol foaming hand wash, delivered in 10 minutes. Blinkit.